సినీ నిర్మాత బండ్ల గణేష్ తన భక్తిని అభిమానాన్ని చాటుకుంటూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పాదయాత్రను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో ఆయన క్షేమంగా బయటకు వచ్చి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ శ్రీవారికి మొక్కుకున్నారు. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు కాలినడకన బయలుదేరారు. ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు టీడీపీ నేత శివాజీ హాజరై బండ్ల గణేష్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ, చంద్రబాబు అన్యాయంగా జైలుకు వెళ్లినప్పుడు నా మనసు ఎంతో విలవిలలాడింది. ఆయన మళ్లీ సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని, రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆనాడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. స్వామి కృపతో ఆయన మళ్లీ సీఎం అయ్యారు. అందుకే ఈ యాత్ర చేస్తున్నాను అని భావోద్వేగంగా వెల్లడించారు. ఈ యాత్రలో బండ్ల గణేష్ తో పాటు పలువురు అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు. దారి పొడవునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు పాలన నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.